హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాళ్ళూరి అరుణ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సేమియా పాయసం చేస్తున్నానండి. కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను, తయారు చేసే విధానం కూడా చూపిస్తున్నాను. ముందుగా సేమియా తీసుకున్నానండి. ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్, చక్కెర, బెల్లం రెండు వేస్తానండి. రెండు వేస్తేనే బాగుంటుంది. నెయ్యి, జీడిపప్పు. తయారు చేసే విధానము: పాలు కాచుకుంటున్నానండి వేరే స్టవ్ మీద. తయారు చేసే విధానము చూపిస్తాను. నెయ్యి వేస్తానండి. గిన్నె వేడైంది. నెయ్యి వేసి వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేస్తున్నానండి. ఇవి నీటిలో ఒక 5 minutes నానబెట్టుకుంటే జీడిపప్పు బాగా క్రిస్పీగా వస్తాయండి. మనం వంట చేసే ముందు జీడిపప్పు వాటర్లో వేసుకొని ఒక 10 minutes నాననివ్వాలి. అప్పుడు జీడిపప్పు మెత్తబడకుండా బాగా క్రిస్పీగా ఉంటుంది. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు దోరగా వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసి కిస్మిస్లు వేస్తాను. కిస్మిస్ త్వరగా వేగుతాయండి. కిస్మిస్లు అందుకని లాస్ట్గా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు, జీడి ముక్కలు వేయించుకున్న తర్వాత అప్పుడు ఇస్తాడు. అయిపోయినాయి కూడా. సేమియా వేయించుకుంటున్నాను. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేతిలోనే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చూపిస్తాను. ఫ్రై చేసినాక మొత్తం తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి. వాటర్ పోసుకోవాలండి. తగినంత వాటర్, మనం తీసుకున్న సేమియాని బట్టి వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ మరగనిద్దాము. మరుగుతున్నాయండి. వేయించుకున్న సేమియా వేసుకోవాలి. సేమియా ఉడికిందండి. మెత్తగా ఉడికేపోయింది. చూశాను చేత్తో పట్టుకొని. తగినన్ని పాలు పోసుకోవాలి. కాచి పోసుకోవాలండి. ఇప్పుడు అవి కాగుతూ ఉండగానే చక్కెర, బెల్లం రెండు సమపాలకు తీసుకొని వేసుకోవాలి. బెల్లం పొడి తీసుకున్నానండి. బెల్లం పొడి, చక్కెర రెండు వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. రెడీ అయిపోయిందండి. సేమియా మొత్తం పాలలోనూ కుక్ అయిపోయింది. వేసిన బెల్లము, షుగర్ అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకని అనుకుంటారేమో, టేస్ట్ అధికం అవుతుందండి, లేకుంటే సప్పగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా వేసుకొని చూడండి. ఎక్కువ అవద్దు, ఎక్కువ వేస్తే బాగోదండి. కొంచెం వేస్తే చూడండి, ఇంత వేస్తే సరిపోతుంది. స్టవ్ ఆపిన తర్వాత వేయాలండి, లేకుంటే పాలు విరిగిపోతాయి. స్టవ్ ఆపిన తర్వాత వేసుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. చూపిస్తున్నానండి. సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా ఉంటుంది. కమ్మగా ఉంటుందండి. పెద్దవాళ్ళు, పిల్లలు బాగా ఆస్వాదించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.